టీఎంసీ సుప్రీం తృణమూల్ కాంగ్రెస్ సుప్రీం లీడర్ మమతా బెనర్జీ మీద వెస్ట్ బెంగాల్లో ఒక భీకరమైన దాడి ఆవిడే ఆరోపణ చేసింది. బరాక్పూర్ 24 పరగణా డిస్టిక్లో బరాక్పూరు నా కార్యకర్త జైల్లో మరణిస్తే కస్టడీలో ఆ కార్యకర్త పరామర్శకి వెళ్తుంటే నా మీద అటాక్ జరిగింది. పెద్ద పెద్ద రాళ్లతో దాడి, ఆ కారు అద్దం కూడా పగిలిపోయింది. ఆ కారు అద్దం నన్ను రక్షించకపోతే ఈ సెక్యూరిటీ గార్డులు వీళ్ళు డ్రైవర్లు వీళ్ళు మేమందరం ఈరోజు తల పగిలి చచ్చిపోదాం అనుకుంటూ మమతా బెనర్జీ తీవ్రమైన ఆరోపణ చేసింది సువేంద్ర సర్కార్ మీద. మరి ఈ దాడి చేసింది ఎవరు? బీజేపీ ఏమంటుంది? ఈ దాడి చాలా హేయమైనది, ఇది ఎలాంటి దాడి జరిగి ఉండకూడదు అంటుంది. అంటే మా కార్యకర్తలు కాదన్నట్టు అక్కడ బీజేపీ సర్కార్ చెప్తుంది. మరి ఎవరు దాడి చేశారు, అసలు ఏ ఉద్దేశంతో దాడి చేశారనేది అత్యంత ప్రధానం. ఇప్పుడు మరి మమతా బెనర్జీకి అక్కడ రక్షణ లేదు. వెస్ట్ బెంగాల్లో ఆవిడ మీద ఎప్పుడైనా అటాక్ జరగవచ్చు. అప్పుడే అక్కడికి ఇప్పుడు వెస్ట్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీల మీదే దాడులు, కొంతమంది కట్టేసి ప్రజలు తీసుకెళ్ళిన పరిస్థితులు కూడా అక్కడ ఉంది. మరి ఏంటి పరిస్థితి? ఇప్పటికే టీఎంసీలు ఒక రకమైన భయోత్పాతం, ఒక పానిక్ అనేది ఏర్పడింది. తద్వారా ఈవెన్ ఎమ్మెల్యేలు ఎంపీలే ఆ పార్టీ టీఎంసీ నుంచి విడిపోయి బయటికి వెళ్ళిపోయారంటే ఎంతటి భయోత్పాతం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సయానీ ఘోష్ కాదు, అందరూ సీనియర్ మోస్ట్ లీడర్సే ఆ పార్టీ సుప్రీం లీడర్లే బయటికి వెళ్ళిపోయాను. ఇప్పుడు టీఎంసీ అనేది లీడర్లెస్ పార్టీ కింద తయారైంది. ఇదంతా సువేందు యొక్క బుల్డోజరు కేసులు అనే ఒక వెపన్స్ వాడడం, ఈడీ సిబిఐ అక్కడ సిఐడిని వాడడం అనేది మనం చెప్పవచ్చు. కాబట్టి టీఎంసీ సర్వనాశనానికి ఈరోజు సువేందు కంకణం కట్టుకున్నాడు తెలుస్తుంది. ఇప్పుడు ఈవెన్ మమతా బెనర్జీ కూడా రక్షణ కొరవే. మమతా బెనర్జీని కూడా అటాక్ చేసే పరిస్థితి, ఒక నేషనల్ లీడర్ కూడా. మమతా బెనర్జీ కేవలం వెస్ట్ బెంగాల్ కాదు, దేశం అంతా తెలిసిన లీడర్. ఆవిడకి కూడా సెక్యూరిటీ లేదు. మరి ఆవిడ కలకట్టాలో ఉంటారా, లేకపోతే న్యూఢిల్లీకి మకాం మారుస్తారా దేశ రాజధానికి అనేది చూడాలి. మమతా బెనర్జీ టీఎంసీ పార్టీ అనేది అస్తిత్వం అనేది కూడా కోల్పోయే అవకాశం ఉంది. ఎందుకంటే సుప్రీం లీడర్ మీదే అటాక్ జరుగుతుంటే ఎంత తీవ్రమైన అటాకులు, మిగిలిన కార్యకర్తల పరిస్థితి అక్కడ చూసుకోవచ్చు. మరి మామూలు కార్యకర్తల పరిస్థితి అక్కడ చూసుకోవచ్చు. ఒకప్పుడు సుప్రీం ఇది కమ్యూనిస్టులను కంచుకోట బద్దలకొట్టడానికి ఆవిడ కూడా అదే విధానాలు అమలుపరిచింది. ఎంటైర్ సిపిఐ సిపిఎం పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీ లీడర్లు కూడా టీఎంసీకో కాంగ్రెస్కి ఇటు వెళ్ళిపోయిన పరిస్థితి అనమాట. ఇప్పుడు ఇదే పరిస్థితి ఇప్పుడు టీఎంసీకి తృణమూల్ కాంగ్రెస్ కూడా వచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 1 సంవత్సరం లోపు మొత్తం కనుమరుగయ్యే అవకాశాలు ఇప్పుడు టీఎంసీ మీద, అధినేత్రి మీదే దాడి చేసిందని బట్టి మనం చెప్పుకోవచ్చు.